విరాట్ కోహ్లీ ఔట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నప్పుడు ఉజ్జయిన్‌లో మహాకాళి టెంపుల్‌కి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మహాకాళి టెంపుల్ శివుడి ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. ఉజ్జయిన్‌లో ఉన్న మహాకాళి టెంపుల్ అతి పెద్ద జ్యోతిర్లింగాల్లో ఒకటనమాట. శివుడి పూజ చితంలో కాలుస్తున్న భస్మంతో చేసేవాళ్ళనమాట. బట్ ప్రెజెంట్ ట్రీస్ నుంచి వచ్చే భస్మంతో చేస్తున్నారు. మహాకాళి టెంపుల్‌లో ఎటువంటి రాజైనా అక్కడ స్టే చేయడానికి వీల్లేదనమాట. ఉజ్జయిన్‌లో ఒకటే రాజు ఉండాలన్నమాట. అయితే అది శివుడై ఉండాలన్నమాట. ఒకవేళ ఎవరైనా నైట్ టైం స్టే చేయాలి అనుకుంటే తన రాజత్వం లూజ్ అయిపోతాడనమాట. మహాకాళి టెంపుల్లో మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోలేం. శివుడి ఆజ్ఞ ఉంటేనే మనం దర్శనం చేసుకోగలం. పురాణాల ప్రకారం రాక్షసుని చంపడానికి స్వయంగా శివుడే ప్రత్యక్షమయ్యాడనమాట. అయితే ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్లరనమాట. ఏమైతే కోరుకుంటారో అది కంప్లీట్ అయ్యేలా శివుడు ఆశీర్వాదిస్తాడనమాట. అందుకనే విరాట్ కోహ్లీ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఇక్కడ రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు.